ప్రభుని మహిమ చేద్దాం. ప్రభుని మహిమ చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. Glory to God. We must give my gospel. దగ్గర గారికి, మూసయ్య గారికి, అమ్ముడు రాజు గారికి, జోసఫ్ గారికి కూడా ప్రభుపేట వందనాలు. అధ్యక్షత వహించిన సాల్మన్ రాజు గారికి, మా తోటి సేవకులు అయినటువంటి యునైటెడ్ పాస్ట్ ఫేరో చేసిన దైవ శాఖలందరూ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా చేసే ముందు దాని ఇల్లు తెలియాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్థితి ఏంటి అనేది పూర్తిగా తెలియబడాలి. ఈరోజు కార్లు, మేడలు, మిద్దులు ఉన్నాయి. ఈ యొక్క దీన దివాకర్ ఒకనొక రోజున రోడ్డు మీద అడ్డుపళ్ళు అమ్ముకుంటూ బతికిన బ్రతుకు నాది. నడు రోడ్డు మీద మరి పూలమ్మిన చోటే కట్టిలమ్మని సామెత ప్రకారం నాకే అది వర్తించింది. కాకినాడ పట్టణంలో మరి పిఆర్ కాలేజీలో బిఏ చదివిన నేను మరి అదే కాకినాడ పట్టణంలో జనరల్ హాస్పిటల్ ఎదుర్కొంటా మరి బ్రతుకు తారుమారయ్యి నా చదువు అక్కడికి రాని సందర్భాల్లో కుటుంబ నిమిత్తము మరి దేవుని యొక్క సందులో మగవాళ్ళు కష్ట పనిచేయాలని ఉద్దేశంతో కాకినాడలో చాలా అవతారాలు ఇస్తాను. మరి అక్క రేసీడ్ వ్యాపారం ఉంటే రేసీడ్ వ్యాపారం చేసాము, కోరీ సూపర్వైజర్గా చేసాము, మరి చివరికి వట్టల్లో కూడా పనిచేసాము, కారం మిల్లో పనిచేసాము. ఇదే కాకినాడలో మరి పేపర్ వేసి కూడా జీవించిన దినాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అందుకని చెప్తున్నాను, ఈరోజు చూస్తే దివాకర్ వేరే ఉంటాడు, తన జీవితం చూస్తే చాలా దీనమనిస్తా అన్నాడు దానిలో. కానీ అటువంటి స్థితిలో ఉన్న నా బ్రతుకుని బాగు చేస్తాకి యేసు ప్రభు వారు పిలిచి భాగ్యం ఇచ్చారు. దేని చూద్దాం. హల్లెలూయా. మరి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలామంది నాకు తెలిసిన మరి స్నేహితులు కూడా ఉన్నారు ధనవంతులు. కానీ ఎవరు కూడా నా బ్రతుకుని చూసి అన్నారు తప్ప కానీ నా బ్రతుకుని బాగు చేసేటానికి ఎవరు కూడా సఖ్యము కాలేదు. ఎందుకంటే పాడైన బ్రతుకు బాగు చేయాలంటే అది యేసుప్రభు వల్ల అవుతుంది. ఎక్కువ చదివిన గర్వం, ఏ పాస్టర్ని చూసినా పేరెట్టడం, ప్రతి ఒక్కడు పాస్టర్ అయిపోతుంటే ఎగతాళి చేయడం, మరి అటువంటి నా జీవితాన్ని ఎంచకరా పంచుకుంటామనే సామెత నాకే వర్తించింది. ఎంతమంది అయితే ఎక్కిరించానో అంతమంది దగ్గర అదే సేవకుడిగా కనిపించవలసిన పరిస్థితి వచ్చింది. మొదటి దినాల్లో చాలా అవమానంగా మరి ఆ రోజు దేవుని చదువులు అన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు నెలకోసారి ఇస్తున్నారు, సరిపోతలేదని అడ్డుపళ్ళ వ్యాపారం అయితే మరి ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తాయని 10వ తరగతి ఫెయిల్ అని చెప్పి మార్కెట్లో డిగ్రీ అంటే బండి ఎవరు 10వ తరగతి ఫెయిల్ అని చెప్పి మార్కెట్లోకి వెళ్తే కానీ తెలిసిన ద్వారా అక్కడ మళ్ళీ ఆ బండి ఇవ్వడం కూడా రికమెండేషన్ నాకు 70 రూపాయలు కూలి అండి. ఆ దినాల్లో అప్పుడు రేఖారాన్ని ఆర్డీఓగా వచ్చారు. ఆమె ఆడపులని ఊరు బళ్ళన్నీ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టించేస్తూ ఉండేది ఆవిడ, రోడ్డు మీద ఉన్న బళ్ళని. మరి ఆ విధంగా ఉన్నాడు. మేమే దొంగతనం చేసినట్టుగా వెళ్ళి అక్కడ ఆ బళ్ళన్నీ వర్షపెట్టు పొద్దున పోయి మరి ఆవిడ ఎప్పుడు సెలవిస్తే వదిలితే అప్పుడు మళ్ళీ ఆ బళ్ళని తోసుకుని అప్పుడు హోమ్ గార్డులు కొత్తగా పోస్ట్ ఇచ్చారు. వాళ్ళు మా మీద చాలా యాక్షన్ తీసుకునేవారు. పెద్ద గొప్ప ఏదో దూడను దొడ్లో తోలినట్టుగా మా బళ్ళన్నీ మళ్ళించేది. అలా అరే అలాగట్రా ఒక సైడ్ అయిపోతారని సొంత సైడ్ అయిపోతారంటే వాళ్ళు కాసి మమ్మల్ని లైన్లో పెట్టి స్టేషన్ తీసుకెళ్ళి వరకు ఉండవు. అదే సందర్భంలో మరి ఇప్పుడు ఉన్న మీ పాస్టమ్ గారు నాకు క్యారేజ్ వస్తుండేది. నా బండి ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మన కాకినాడలో పెట్రోల్ బంక్ ఎదుర్కొంటాను. ఇప్పుడు అది చాలా ఇదైపోయింది. అక్కడికి వచ్చి ఆవిడ ఇక్కడ మా ఆయన ఉండాలి అని ఎప్పుడు ఆ ప్లేస్ తెలుసు కాబట్టి అప్పటికే మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆమె ఇంకా ఏడుపు అంతంత కాదు. అదే ఆమెకి చూడడం ఫస్ట్ టైం పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం అనేది తెలీదు. నేను ఏమైనా తెలదు ఎంతకని పోలీసు వాళ్ళు తీసుకొని తెలదు. ఆమె తిరిగి 2 గంటల వరకు అక్కడ కూర్చోబెడితే మళ్ళా నేనే బండి తోసుకుంటూ ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరు చూసుకుని ఏడ్చుకునే స్థితి. అటు లేదు ఇటు లేదు, చదువు అక్కర రాలేదు, బంధుమిత్రులు అక్కర రాలేదు, తను ఎప్పుడు బయటకు రాలేదు. కానీ ఆ సందర్భంలో ఆ ఎండలో ఇదే నెల ఆ ఎండల్లో
ఆవిడ తిరిగి 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 అక్కడ ఉంటారంటే 2-3 చోట్ల ఆవిడ కూర్చున్న చోట్ల ఆ కాలినడక ఎండలో ఆ క్యారేజ్ పట్టుకుని ఎక్కడ ఉంటాడు ఎక్కడ తిరిగి లోపల 2:30 కల్లా తిరిగినే వచ్చాను అదే ప్లేస్కి. ఏం చేసామనంటే మేము రోడ్డుకి అడ్డుగా పెట్టి అడ్డుపళ్ళు అమ్ముతున్న కారణంగా పోలీసు వారు తీసుకుని మా మీద కేసు. రోడ్డు మీద అడ్డుగా పెట్టేస్తే ట్రాఫిక్ అంతరం అయింది, ప్రజలకు అంతరాయం కలిగింది. కాబట్టి నేనే చాలాసార్లు ఇచ్చుకుంటాం, అంత ఓర్పు లేదు నాకు. కానీ ఆయనకున్న ఓర్పు బట్టి ప్రభుపేట వందనాలు చేస్తున్నాం. చక్కటి నాతో ఉన్న సేవకులు కూడా అట్లా ఉంటాయి, ఏదైనా మాట చెప్తే వినడం, దాన్ని ఫాలో అవడం చేశాము. దేవుని యొక్క కృపలో మరి 24 సంవత్సరాలు పూర్తవుని 25వ సంవత్సరంలోకి వచ్చింది సందర్భంగా మన పండగ జరిగింది. సార్లను ఎమ్డి రాజయ్య గారు ఆ స్థలానికి వచ్చి వాక్యం అందించారు మన మంగళవారం. అందుబట్టి ప్రభుపేట వందనాలు. మరి దేవుని యొక్క ఈ విధంగా మా సేవా పరిచర్య మరి జరుగుతూ వస్తుంది. దేవుని కృపావాక్యాన్ని బట్టి మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలోనే కార్యం చేస్తాం. అయ్యారు కుష్ఠరోగి పరిస్థితి అనేది ప్రతి సంవత్సరం అది డేట్ మారచ్చు, మొదటి వారం 2వ వారం. అంటే మాకు అమౌంట్లు కూడిన తర్వాత బట్టలు తెచ్చిన తర్వాత డేట్ నిర్ణయించుకుంటాం. బట్టలు తేకుండా డేట్ నిర్ణయించాం, బట్టలు ఓకైతే అప్పుడు డేట్ నిర్ణయిస్తాం. ఆ విధంగా జరుగుతూ వస్తుంది. మరి చక్కటి సమయానికి మీరందరూ కూడా మరి ఈ సంవత్సరం 2 రకాల వాళ్ళని కలపడం జరిగింది. మరి మా సేవకులకి, అలాగే సంఘానికి, అలాగే వంటలు చేసిన బిడ్డలకి, మరి మా తోటి బిడ్డ మా పెద్దబాబు టీం యూత్ పిల్లవారికి అందరికి కూడా మరి వందనాచరిస్తున్నాను. ఈ సమయాన్ని మరి అధ్యక్షులకు ఇస్తున్నాను. సాక్ష్యము వందన సమర్పణ చెప్పేసిన దైవజనులు ఒకసారి గట్టిగా చెప్పలేదు. మరి ఈ సమయంలో మన మధ్యకు ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు ముందుగానే వచ్చి ఉన్నారు కనుక అలాగే ఇంకో దైవజనులు కూడా వచ్చారు కాబట్టి ఈ సభను ఉద్దేశించి మీరు చూసిన సాక్ష్యాన్ని బట్టి 2 నిమిషాలు మొట్టమొదటిగా ఎండి రాజు గారు గ్రీటింగ్స్ చెప్తారు. ఆ తర్వాత దైవజనులు జోషువా గిరి గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. ఆ తర్వాత దైవజనులు మన మధ్య అభిషక్తులు మన దైవజనులు చెప్పారు కదా, తగ్గింపు మనసు కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ సాగర్ గారు మన మధ్యలో ఉన్న క్రైస్తవ నాయకులు, పొలిటికల్ లీడర్ అయినప్పటికీ ఈజ్ వెరీ హంబుల్ పర్సన్. అటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఇంకా ఆలస్యం చేయకుండా దైవజనులు ఎండి రాజు గారు కొన్ని గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాడు. మనమందరం ఒకసారి 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. మరి వేదికను అలంకరించిన మా ప్రియమైన దేవుని సేవకులందరికీ, అలాగే ప్రాముఖ్యంగా ఈరోజు మనకి వాక్య సందేశాన్ని ఇవ్వటానికి, చక్కని సందేశాన్ని ఇవ్వటానికి విచ్చేసిన గౌరవ అతిథులు శామ్యుల్ సాగరయ్య గారికి ప్రత్యేకంగా వందనాలండి. అలాగే కాకినాడ జిల్లా రీజనల్ అధ్యక్షులు జాషువా గిరి తమ్ముడు మన మధ్యలో ఉండటం మనకి ఎంతో దీవెన. అలాగే ఇక్కడున్న ప్రతి సేవకులకు కూడా ప్రత్యేకంగా ఉన్నారు. దివాకర్ గారి సాక్ష్యం చాలా అద్భుతం. చాలామంది ఈ రోజున ప్రసంగికులు అవ్వటానికి ఇష్టపడుతున్నారు కానీ సాక్షులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆయన చక్కని వాక్యం కూడా బాగా చెప్తారు. మరి అలాగే ఎప్పుడు కూడా ఆయన పూర్వపు స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్తానే ఉంటారు. చాలామంది ఒక స్టేజ్కి వచ్చాక, కార్లు వచ్చాక స్కూటర్ని మర్చిపోతారు, ఆ స్కూటర్ వచ్చాక సైకిల్ని మర్చిపోతూ ఉంటుంటారు. కానీ ఆయన పూర్వస్థితిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను ఈ రోజున ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పి చక్కని సాక్ష్యం పంచుకుంటారు. దానివల్లే అనేక మందికి ఆ రక్షణ సాక్ష్యమును బట్టి అనేక మంది ఆకర్షితులవుతుంటారు. ప్రభు దగ్గరికి రావటానికి కారణం అదే. యేసు ప్రభువారు కూడా తన శిష్యులతో చెప్పేది ఏంటంటే, మీరు ప్రపంచమంతా వెళ్ళి వాక్యం బోధించండి అని చెప్పలేదు, మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండాలి. తర్వాత నేను సేవకు పిలిస్తే సేవ తప్పకుండా చేయాలి. కాబట్టి దివాకర్ గారిని బట్టి ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. మరి సేవకులు అవ్వటమే కాదు, ఆయనకి దేవుడిచ్చిన భారం ఏంటంటే బీదలను కటాక్షించాలని. దేవుని వాక్యం ఉంటుంది, బీదలను కటాక్షించేవాడు యెహోవా కట అప్పిచ్చేవాడట. ఎవరైతే బీదల మీద కనికరం చూపిస్తారో వాళ్ళు దేవునికి అప్పిచ్చేవాళ్ళట. కాబట్టి అందుకనే మరి అప్పు తీరుస్తున్నాడు దేవుడు. అందుకనే
ఎంతమందికి అయినా సరే ఈయన పంచగలుగుతున్నాడు. దేవుని దగ్గర తీసుకోడు, ఇలాగ ఇచ్చేయడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇలాంటి పనులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం మృతమట. కాబట్టి క్రియలు లేకుండా మనం ఎన్ని మంచి కబుర్లు చెప్పినా, ఒకవేళ వాక్యాన్ని బోధిస్తున్నా, క్రియలతో కూడిన విశ్వాసము ఎవరైతే చూపిస్తారో, క్రియలతో కూడిన సేవను ఎవరైతే చేస్తారో వారిని తప్పకుండా దేవుడు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ఇంకా ఉన్నతమైన కార్యాలు చేయగలిగే స్థితికి దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి మరి పెద్ద పెద్ద సంస్థల వారే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కష్టం. ఎందుకంటే ఏదైనా చేయాలంటే మన వల్ల అది జరగదు, కానీ మనకు మంచి మనసు ఉంటే ఆ కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. కాబట్టి అట్టి గొప్ప దైవజనులు, మరి అంతేకాకుండా సంఘము ఎప్పుడైతే సేవకుని మాట వింటుందో సంఘాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. మొన్న కూడా ఆయన మాట చెప్పింది ఏంటంటే, నా సంఘమే ప్రతి కార్యక్రమాన్ని చేస్తుందండి. ఏ కార్యక్రమం పెట్టినా వాళ్ళే భోజనాలు ఏర్పాటు చేస్తారు, ఖర్చంతా భరిస్తారు. కాబట్టి అలాంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన సాక్ష్యం చెప్తారు. సంఘాన్ని గురించి కూడా మంచి సాక్ష్యం ఉంది. మరి నిజమే, సంఘం ప్రోత్సహించకపోతే సేవకులు కూడా ఏమీ చేయలేరు. కానీ ఇందులో ఇంకా గొప్పదనం ఏంటంటే, సేవకుడే సంఘాన్ని అలా తీర్చిదిద్దగలిగితే, మంచి పునాది మీద వారు కట్టబడగలిగితే దేవుని కోసం ఏ పనులైనా చేయగలుగుతారు. కాబట్టి వారికి ఇంకా మంచి హృదయాన్ని ఇచ్చి, అంతేకాకుండా వారికి ఇచ్చిన సతీమణి, దేవుడిచ్చిన సతీమణి వారికి ఎంతగానో సహకరించడాన్ని బట్టే ఈ కార్యక్రమాలన్నీ బలంగా జరుగుతున్నాయి. వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి, అలాగే వారి కుమారులను దేవుడు అభిషేకించి వాడుకున్నట్లుగా మరి వారిని కూడా ఎంతో మరి వారి తండ్రికి విధేయులై చక్కని పరిచర్య చేస్తున్నారు. మరి కాకినాడ జిల్లా మరి ఫెలోషిప్లోను, అలాగే వివిధ ఫెలోషిప్లకు కూడా వారు సహకరిస్తూ ఉంటుంటారు. మా కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్ మెగా క్రిస్మస్ చేస్తూ ఉంటే అందరి దైవజనుల సహకారమే. హల్లెలూయా. మరి మమ్మల్ని ప్రేమించి మాకు సహకరించారు. అలాగే దివాకర్ గారిని బట్టి దేవుని నామాన్ని మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు ముగించుతున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి శుభాలు తెలియపరిచిన దైవజనులు. ఎండి రాజు గారు నా చిన్నతనం నుంచి కూడా కాకినాడకి శాస్త్రీయ సంగీతం పరిచయం చేసిన దైవజనులు. సువార్త సంగీతాలు ఆయన విద్వాంసులు చెప్పాలంటేనే చాలా, మనం ఏదో చాలా సింపుల్గా ఆయన కనబడతారు, కానీ శాస్త్రీయ సంగీతం చాలామంది అప్పటికి సంగీతకారులు ఉన్నారు, కానీ మామూలుగా ఆ సంగీతాన్ని వాళ్ళు ప్రచురం చేసేవారు. కానీ శాస్త్రీయ సంగీతాన్ని కాకినాడకి పరిచయం చేసిన మొట్టమొదటి దైవజనులు డాక్టర్ ఎండి రాజు గారు. అంతేకాకుండా ఈహెచ్ఎం ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అధినేతగా ఆయన అనేక పరిచయాలు దూర ప్రాంతాలు, మనలాగే చాలా దూర ప్రాంతాలు వెళ్ళి సువార్త పరిచర్య టీం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అటువంటి దైవజనులు మన మధ్య శుభాలు తెలియపరిచినందుకు ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో జోష్వా గిరి గారు కొన్ని మాటలు చెప్తారు. కానీ దేవునికి స్తోత్రం కలుగును కాక. చేతులైతే ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆ చేతులతోనే చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఈ దేవునికి మహిమకరమైన, ప్రజలకి దీవెనకరమైనటువంటి కార్యం అంటే ఇదే. 100% యేసు ప్రభు కోరుకున్నది కూడా ఇదే. కాబట్టి ప్రసంగాలు ప్రతి పాస్టర్ గారు చేయాలి, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక భాగం. కానీ దానితో పాటు ఏం చేయాలో ఎండి రాజయ్య గారు సిటీ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి దేవుడు అద్భుతంగా నియమించినటువంటి గొప్ప దైవజనుడు అధ్యక్షులు ఎండి రాజు గారు చాలా అద్భుతమైన మాటలు వారు తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు దివాకరయ్య గారికి, అమ్మగారికి మా హృదయపూర్వకమైన వందనాలు. కాకినాడ సిటీ రీజనల్ చైర్మన్గా మన రీజన్లోని అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడితే నేను ఒక్కడే కొట్టాలా, కాబట్టి అది వినబడం ఎవరికే, అది మీకు వినబడిందని నాకు అర్థమైంది. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా, ఏదో పెద్ద అనుభవం ఉన్నట్టు నడిపించుచున్న కుమారునికి ప్రత్యేకమైన దీవెనలు నేను వందనాలు చెప్పను. ఆమెనండి. ప్రియులారా, మరి దివాకర్ గారికి చాలా చక్కని బిడ్డల్ని దేవుడిచ్చాడు. దేవుని సంకల్పం అండి, దాన్ని ఎవరో మార్చలేరు. దేవుని సంకల్పాన్ని ఎవరో మార్చలేరు, ఆయన ఆశీర్వాదాన్ని ఎవరో అడ్డు తగలలేరు. కాబట్టి
ఈ రోజు ప్రత్యేకంగా ఈవేళ సిటీ సబర్బన్ అధ్యక్షులు కానీ మరి ముఖ్యంగా మరి వారు ప్రారంభం నుంచి మీకు చెప్తానే ఉన్నారు. ఈ కాకినాడ జిల్లాకి క్రైస్తవ నాయకత్వాన్ని అందించడానికి ఎవరైతే బాగుంటుందని యావత్ జిల్లా అంతా కూర్చుని ఆలోచించినప్పుడు అందరి మధ్యలో కదిలిన ఒకే ఒక పర్సనాలిటీ నేటి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అతిథి మన జిల్లా అధ్యక్షులు రెవరెండ్ దొమ్మేటి సామ్యుయల్ సాగర్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ నేను చాలా విషయాలు చెప్పగలను. జిల్లా ప్రెసిడెంట్ గారి ఇంటికి ఎవరన్నా తీసుకెళ్ళమని నన్ను అడిగితే నేను ఆ రోజు ఎర్లీగా 1 గంట ముందు బయలుదేరి నా కారులో నా ఆయిల్ నేనే కొట్టించుకుని నేను చాలా ఆనందంగా తీసుకెళ్ళడానికి ముందుకు వస్తాను. ఎందుకంటే ఇందాక దివాకర్ రాయ్ గారు చెప్పినట్టు మరి జిల్లా అధ్యక్షుడికి ఏ మనసు ఉండాలో ఆ మనసులో ఏమాత్రం తీసుకొని మంచి మనసు కలిగిన నాయకుడిని జిల్లాకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సో ఆయన వారి తండ్రి గారు దొమ్మేటి వసంతరావు గారని బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్లో చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. బాప్టిస్ట్ ఫీల్డ్ అంటే మనం అనుకున్నంత తేలికైంది కాదు. అది ఒక సెమీ గవర్నమెంట్ లాంటి పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఈ భారతదేశంలో. కాబట్టి మన మెక్లరన్ హై స్కూల్ కానీ, సిబిఎం కాలేజీలు కానీ, లేకపోతే మరి మిషన్ హాస్పిటల్స్ కానీ ఇలాంటివన్నీ కట్టించినటువంటి అతిపెద్ద సంస్థలు వారి తండ్రి గారు పనిచేశారు. ఆ దివ్యమైన దీవెన ఆయన కుమారుడైనటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారి మీదకి వచ్చింది. ఆయన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మనిషిని, ప్రతి పాస్టర్ గారిని, చిన్న పాస్టర్ గారైనా, ఇలాంటి యవన పాస్టర్ గారైనా, లేకపోతే ఎండి రాజు గారు లాంటి పెద్దలైనా, దివాకర్ గారు లాంటి నాలాంటి సామాన్యులైనా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టగలిగే ఉన్నతమైన మనస్సాక్షి కలిగిన వాడు మన ప్రెసిడెంట్ గారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్టు అనుకోకుండా ఓ దినాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన టిఫిన్లు రప్పించి ఆ దినాన్ని ఆయన స్వహస్తాలతో వడ్డించి, మీరు ఎలా తింటే ఇంకేం సేవ చేస్తాం మనం, మీరు తినాలి. పొద్దుటి నుంచి 10-11 గంటల వరకు కొన్ని 100 మంది వెళ్తారండి వాళ్ళ ఇంటికి. కొన్ని 100 కాఫీలు కాయాలి. పాశ్రమ గారు చెప్పలు కొట్టాలి, నాన్న మేము కొట్టించానని చెప్పాలి పాశ్రమ గారికి. మీరు చాలా మంచి వ్యక్తిని దేవుడు తన భార్యకి ఇచ్చాడండి. చక్కని బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు, చక్కని నాయకత్వాన్ని ఇచ్చాడు. మనం ఇదే అనుకుంటున్నాం. ఆయన బీసీసీ క్రిస్టియన్ గా తాళరేవు మండలంలో జడ్పీటీసీగా నెగ్గారండి. ఎవడన్నా నెగ్గుతారండి క్రిస్టియన్స్? ఎవరైనా ఓటేస్తారా? సాగర్ గారు వచ్చారంటే ఆయన నెగ్గించాలని కులాలకి మతాలకి అన్నిటినీ పక్కన పెట్టి మనిషిని చూసి నెగ్గించారు. ఇప్పుడు మన జిల్లా పరిషత్కి జడ్పీటీసీ మెంబర్ ఆయన. దేవునికి స్తోత్రం. సో అటు రాజకీయ పరమైనటువంటి విధానాల్లో సమాజానికి మేలు కలగాలని ఇటు ఆత్మీయ నాయకుడిగా ఒక అద్భుతమైనటువంటి సంఘాలకి మీరు ఈ పెద్దంతుని ఎక్కి జస్ట్ 4 అడుగులు అలా ఎదరికెత్తే లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ చూసారు మీరు? ఎవరైనా ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. ఈ పెద్ద రోడ్డు ఎక్కి అలా వెళ్ళగానే లెఫ్ట్ లో నేను అడిగాను, అన్న ఎందుకు కట్టావని. నేను ఎందుకు అడిగానో దానికి జవాబు ఏంటంటే, మన దివాకర్ గారు మేము ఇలాగొచ్చి దివాకర్ గారిని ఎక్కించుకుని నేను తాళరే వెళ్తున్నాను. ఆయన చర్చి దాటేటప్పటికి ఓ తల్లి ఓ కూతురు ఆ తలుపులు వేసేసి ఉన్న చర్చికి ఆ వరండాలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు కట్టాడో దైవజనుడు గుడని. దేవునికి స్తోత్రం. సో ప్రతి దైవజనుడు ఈ భూమి మీద దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలి. అందుకే దేవుడు అన్నాడు, నా ఆలయం సకల జనులకు ప్రార్థన మందిరం అనబడునని దేవుడు సెలవిచ్చాడు. మొన్న 10th క్లాస్ పిల్లలు నేను దినాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఇలా వెళ్తున్నాం, పనుండి ఓ చోటకి వెళ్తున్నాం తాళరేవు అవతలకి. అప్పుడు నేను చూసినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళి పిల్లలు 2 పిల్లలు అక్కడ ప్రార్థన చేసుకోవడం చూశాను. దాటిపోయాను నేను ఆ రోజు, లేకపోతే వీడియో తీసి పెడుతుంది మీకు. ఆ రోజు జస్ట్ దాటిపోయాను. కారు నా చేతిలోనే ఉంది, స్టీరింగ్ నేనే డ్రైవ్ చేస్తున్నాను, లేకపోతే ఖచ్చితంగా ఆగను. ఆగేలోపు వెనక్కి వచ్చారు పిల్లలు వాళ్ళు. ఇంకా మరలా అక్కడే ఏదో మెహర్బానీ కోసం తీసినట్టు ఉంటుందని నేను అనుకున్నాను. అలాంటి ఉన్నతమైనటువంటి మందిరాలు ఈ భూమి మీద దేవుని కొరకు కట్టినటువంటి దైవజనుని మన జిల్లాకి ఇవ్వడం చాలా అద్భుతం. కానీ ఈ రోజు ఆయన వేరే చోట ఉండాలి. ఇప్పుడు తాళరేవు మండలంలో పొద్దు నుంచి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి కోసం జరుగుతున్న శాంతి ర్యాలీలో ఉన్నారు. నేను పొద్దునుంచి దరిదాపు 4-5 సార్లు చేశాను ఫోన్. ప్రతి ఫోన్ ఆన్సర్ చేసాడండి దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళ దైవజనుడు ఫోన్ ఆన్సర్ చేయకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతాడు. ఒక నాయకుడు రెస్పాండ్ అవ్వకపోతే నాయకత్వం అంతా చాలా ఇబ్బంది పడిపోతుంది. ఎప్పుడు పొద్దుట నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు ఫోన్ అలా ఆన్ చేసే ఉంటుంది. ఆయన ప్రతిదానికి సలహా ఇస్తారు, ప్రతిదానికి ఒక సమాధానం చెప్తారు. ఆ ప్రకారమే ఈ జిల్లా అంతా క్రైస్తవ సమాజం ఒక తాటి మీదకి రావడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. ఈ రీతిగా ఈ దినాన్ని జిల్లా అధ్యక్షులు మనతో ఉండాలని 100% సంకల్పించింది ఎవరంటే మీ పాస్టర్ గారు దివాకర్ రాయ్ గారు. ఆయన మామూలు పట్టుపట్టలేదు నన్ను. కేవలం ఆయనకున్న మనస్సాక్షిని బట్టే మూలపేటలో ఉదయం జరగాల్సిన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ లేదండి. ఈరోజు అసలు యాక్చువల్గా వదిలేసాం మేము దాన్ని. నేను చేసినప్పుడు తమ్ముడు అది కొంచెం అడ్జస్ట్ అయింది, పర్లేదని అడిగితే అన్న పర్లేదు కాదు, దివాకర్ గారితో దేవుడు ఉన్నాడు, ఆయన మనస్సాక్షిని దేవుడు ఆలోచించాడు, అందుకని కార్యం ఇచ్చాడని నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి నేను వేరే ప్రోగ్రామ్ ఉంటే చూసుకుని ఇమీడియట్గా ఇంటికి వచ్చి త్వరగా సిద్ధపడిపోయి
జిల్లా ప్రెసిడెంట్ గారు వస్తారని నేను ఇక్కడే కాసు కూర్చున్నాను, కారు వేసుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అది నాకు చాలా, ఆ రోజు ఫోన్లో అన్నాడు ఆయన, నీ ప్రేమ అంతేగిరి అన్నాడు. అంతేనండి ఆయన. ఆ మాట చాలు నా ఆశీర్వాదంకి ఈరోజు. దేవునికి స్తోత్రం. సో ఈ రీతిగా ప్రియులరా, మరి చాలా విషయాలు నేను చెప్పలేను, కానీ ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. కానీ నేను ఒక మాట దైవజనుడు దివాకర్ రాయ్ గారి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఈరోజు ఒక చిన్న ప్రార్థన ఆయన కొరకు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే యేసుప్రభు వారు గెత్సెమనే తోటకి యేసుప్రభు తన శిష్యుల్ని చాలా మందిని తీసుకుని వెళ్ళారు, చాలా పర్యాయాలు వెళ్ళారు. కానీ దివాకర్ రాయ్ గారు పంచిపెట్టినట్టు బట్టలు పంచిపెట్టలేదు, ఆయన భోజనము పెట్టలేదు. గెత్సెమనే తోటలో రొట్టె విరిచినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ బైబిల్లో రికార్డ్ చేయబడి లేవు. పదే పదే ఎందుకు తీసుకెళ్ళాడు యేసుప్రభు వారు అంటే ప్రార్థన నేర్పడానికి తీసుకెళ్ళాడు. ప్రార్థన అర్థమని నేర్పుతున్నాడు. ఏంటి, శిష్యులకి ఏం అర్థం అవ్వలేదు. యేసుప్రభు వారు ఆకాశమునకు ఆరోహణమైన తర్వాత వారి ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిని మీదకి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది ప్రార్థన విలువేటో. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రపంచానికి యేసుప్రభు శిష్యులు ఇచ్చిన సందేశం ఏంటంటే, విస్తారమైన జనం ధనం మార్చలేని మానవుని గతిని, పరిస్థితిని ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మీ ప్రార్థన మరింత పరిస్థితిని మార్చి ఇంకా కొన్ని వేల మందికి దీవెనకరమైన సేవకుడిగా వచ్చే రోజుల్లో దివాకర్ రాయ్ గారు వెలుగొందాలి. ఈ కాకినాడ పట్టణం దాన్ని చూడాలి. ఆమేన్. కాబట్టి సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, అది చదివి నేను ముగించేస్తాను. సో నాకు దాని తర్వాత దేవుని వర్తమానాన్ని మీరు వింటారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24 నుంచి ఎలాగని రాసి ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు, ఔదార్యము గలవారు, ఏం గలవారు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, ధాన్యం బిగబట్టు వారిని జనులు శపించెదరు, దానిని అమ్మి వాని తల మీదకే దీవెన వచ్చును. దేవునికి స్తోత్రం. మహాజ్ఞాని విశ్వజ్ఞాని అయిన సొలొమోను ఈ మహావిశ్వానికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానంతో కూడిన సందేశం ఇచ్చాడు. అందుకని ఏమని రాశాడనంటే, ఏమంటే వెదజల్లి వారు ఏమవుతారంట, అభివృద్ధి పొందుతారు. అయ్యారు, మీలాంటి మనసాక్షి కలిగిన వారికి నిశ్చయము అభివృద్ధి పొందాలి. ఇది మా ప్రార్థన, మా దీవెన. మీలాంటి వారు ఏ ఫెలోషిప్ లో ఉంటే, ఏ రీజన్ లో ఉంటే ఆ రీజన్ కు గొప్ప ఆశీర్వాదం. ఎండి రాజు గారు చెప్పినట్టుగా చప్పలు కొట్టండి గట్టిగా. ప్రియులారా, మీరు గమనించండి, మొన్న ఈ మధ్యనే నేను ఒక బ్రాంచ్ చర్చి కడుతున్నానండి. దాని గురించి మాట వచ్చింది దివాకర్ గారికి, నాకు అంతే. మాట అలా వచ్చింది. ఆయనకేం ఫోన్ చేయలేదు. ఏం జరుగుతుంది అయ్యారు అన్నాడు. ఇలా జరుగుతుందండి, ప్రార్థన చేయండి అని. వెంటనే ఫస్ట్ నేను ఎవరిని అడగలేదు, నేను ఒకే ఒక మాట ప్రార్థన చేయమన్నాను జిల్లా అధ్యక్షుల వారికి. ఆయనకి చెప్పాలి కాబట్టి. ఎందుకంటే జిల్లా అధ్యక్షుల వారు ఒక రోజు అన్నారు నాతో, నేనే ఆయన ప్రకటన చేశారు వాళ్ళ చర్చిలో, జిల్లా అధ్యక్షులుగా కార్యక్రమం నడిపిస్తున్నారు. ఆ దినాన్ని ఆయన మాట, నాయకుడు మనసాక్షి బాగుంటే ఆయన నాయకత్వంలో ఉన్న వారు అందరికీ ఎలాంటి దీవెన దొరుకుతుందో నేను ఒక సాక్ష్యం చెప్పాలి మీకు. ఎంత గొప్పదంటే, కార్యక్రమం జరుగుతుంది, నెక్స్ట్ ఫెలోషిప్ పలానా రోజున జరుగుతుంది అన్నప్పుడు నేను ప్రేరేపించబడ్డాను. అప్పుడు లేచాను. నెక్స్ట్ ఫెలోషిప్ జరిగినప్పుడు జిల్లాలో ఉండే పాస్టర్ గారు అందరిని మనం సమకూర్చినప్పుడు ఆ మీటింగ్ నేను స్పాన్సర్ చేస్తానని చెప్పాను. నాకు అంత స్తోమత కానీ స్థాయి కానీ ఆ రోజు నాకు లేదు. నేను ఆ మాట అన్నాను, కానీ నమ్మారు. కానీ మరలా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు, తమ్ముడు పర్వాలేదా, చేయగలుగుతావా, భారం అయితే చెప్పి నేను చేసేస్తానన్నారు ఆయన. నేనన్నాను, వద్దన్నా, ఎందుకో నీ నాయకత్వం నాకు ఈ ప్రేరేపణ వచ్చింది, బరువు అయినా చేస్తానన్నాను. భారం అయింది, అయినా చేశాను. చేసిన 2 నెలల్లో దైవజనులు అందరూ వచ్చారు, జిల్లా అంతా వచ్చింది, చక్కగా భోజనం చేశారు. మరి ప్రెసిడెంట్ గారి సారథ్యంలో, నాయకత్వంలో అందంగా జరిగింది. అందరిని ఒకే రిక్వెస్ట్ పెట్టాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, మా పరిచర్య కోసం అని. ప్రేయర్ చేసి ఎవరు మట్టుగా వెళ్ళిపోయారు. ప్రార్థన ఏం మారుస్తుంది, పరిస్థితిని మారుస్తుంది. ఓ కుటుంబం వాళ్ళు కొనుక్కున్న స్థలం చూపించడానికి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్లి త్వరలో అధ్యక్షుల వారిని, ఎండి రాజు గారిని, దివాకర్ గారిని తీసుకెళ్తాను ప్రారంభోత్సవానికి. తీసుకెళ్లి ఎలా ఉందని సైట్ అన్నారు. చాలా బాగుందండి, ఇల్లు కడతారా అన్నాను. అనుకుంటున్నాం కానండి, ఇల్లు కట్టకపోతే మీరు గుడి కడతారేంటి అన్నాడు. మాటలో మాట ఎటకారంగా అన్నాడండి ఆయన. గుడి కట్టాలంటే మీరు కట్టమంటే కట్టేస్తాం కూడా అన్నాను. అయితే కట్టండి అన్నాడండి, సైట్ ఇచ్చేసాడు అంతే. దేవునికి స్తోత్రం. మీరు సిమెంట్ బస్తాలు ఇస్తానన్నది ఆ సైట్కే. అప్పుడు ఆ మాట తెలిసి, అయితే నేను కొన్ని సిమెంట్ బస్తాలు పంపిస్తాను, ఎప్పుడు కావాలో చెప్పమన్నారు దివాకర్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గారు. కానీ ఇంత పని చేస్తుంటే మీ దగ్గర సిమెంట్ బస్తాలు తీసుకుపోతలేదు నాకు, ఎందుకంటే నేను ఇంత పని చేయలేకపోతున్నాను. కాబట్టి మీరు గమనించాలి. అది జరిగిందండి. జిల్లా అధ్యక్షులు వారు, తమ్ముడు చెయ్యి దేవుడు దీవిస్తాడు, చేయకపోతే ఆగు, కంగారు పడకన్నాడు నన్ను. వద్దా, నేను అన్నావు కదా దీవింతాడని.
దేవుడు చేసేస్తానన్నా చేశానండి. ఆ రోజు నా స్థాయికి మించిన పని చేస్తే దానికి మించిన పని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే వెదజల్లిన వాడు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతాడు, ఎప్పుడు భిక్షమెత్తాడు. కాబట్టి పేదలను కనికరించేవాడు యెహోవాకు. దేవుడికి అప్పు ఇచ్చినటువంటి ఫైనాన్స్ సంస్థలు ఏమన్నాయి భూమి మీద? ఏ వడ్డీ బ్యాంకులు ఉన్నాయా? రిజర్వ్ బ్యాంకు, 100 బ్యాంకులు కలిసి దేవుడికి అప్పు ఇవ్వగలుగుతాయా? ఎవరో పేదలను కనికరించిన వాడే దేవుడికి అప్పు ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అప్పు దేవుడికే ఇచ్చామంటే మనం ఎంత స్థాయి ఉన్న వాళ్ళు గుర్తెట్టుకోవాలి ఈరోజు. అది దేవుని సేవకుని యొక్క మనస్సాక్షి. డబ్బు ఇవన్నీ ఏం కాదు. జిల్లా అధ్యక్షుల వారు ఆయన పుట్టినరోజుకి అన్ని దానాల్లోని విలువైన దానం ఏదనంటే రక్తదానం. కొన్ని వేల మందితో రక్తదానం చేయించి గవర్నమెంట్కి రక్తాన్ని పంపిస్తాడండి మన జిల్లా ప్రెసిడెంట్ గారు. చెప్పలు కూడా దేవుని నామానికి స్తోత్రం చెల్లించండి. ఇలాగ ప్రతి కార్యక్రమంలోని ఇలాగ కొన్ని వేల మంది ప్రజలకు దీవెనకరమైన నాయకుడిగా మన జిల్లా అధ్యక్షుల వారిని ఇవ్వడం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం అని నేను భావిస్తూ, వారు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉండాలని దివాకర్ గారి సంకల్పాన్ని నెరవేర్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన ఇంట్లో దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్. వెదజల్లితే ఏమవుతారంట? సో వెదజల్లడానికి సిద్ధపడండి అందరూ. ఆయన సేవకులు వెదజల్లితే దేవుడు స్థలం ఇచ్చేసాడు. దైవజన దివాకర్ గారు అదే విషయాన్ని, అదే సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోకూడదు యాగములు దేవునికి ఇష్టమనేవి అన్న సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఈరోజు అనేక మందికి వెదజల్లుతున్నారు. అందుకే దేవుడు ఆయన దినాదినం అభివృద్ధి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి మాటలు చెప్పిన కాకినాడ సిటీ పాస్టర్స్ రీజనల్ చైర్మన్ గారైన దైవజన రెవరెండ్ డాక్టర్ జోషువా గిరి గారికి ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాం. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు క్రిస్టియన్ మైనారిటీ సెల్ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగడం జరిగింది, జిల్లా అధ్యక్షులుగా. అది చాలా ఆనందకరం. ఈ సమయంలో మన మధ్యన ఉన్న దైవజనులు జోసెఫ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నా. మొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా టైం అయింది, మాట్లాడమన్నారు. సో ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. జోషువా గిరి గారు చెప్పారు, ప్రార్థన స్థితిని మారుస్తుంది అని చెప్పి ఆయన చక్కని మాట చెప్పారు. కరెక్టే, ప్రార్థన సంఘం యొక్క స్థితిని మారుస్తుంది. ఆదిమ సంఘం యొక్క స్థితిని చూసినట్లయితే వాళ్ళు చాలా ఇబ్బందులు శ్రమలు పడ్డారు. కానీ విశ్వసించిన వారందరూ అంట ఏక హృదయము ఏక ఆత్మ కలిగి వారికి ఏది కలిగినను సమిష్టిగా కలిగి ఉన్నారంట. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 32 నుంచి మనం ఆ మాట చూస్తున్నాం. అంటే దేవుడు ప్రార్థన ద్వారా సంఘాన్ని ఏం చేస్తారంటే ఐక్యపరుస్తాడు. ఈవెన్ మా మందిరంలో కూడా ఇది మా తాతయ్య గారు స్థాపించారు, 48లో స్థాపించారు. 1940, ఇది 77వ సంవత్సరం. ఇప్పుడు జూన్ వస్తే 78వ సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతున్నాం. ఇన్ని సంవత్సరాల్లో కూడా దేవుడు తన కృపను మందిరం మీద ఉంచాడు. నేను నాకు 24 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తానని నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దేవుని కృప లేకపోతే సంఘం ఆ విధంగా నడిపించలేదు. సో మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం. 10 సంవత్సరాల మందిరం లేక చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ద్రాక్షారామంలో దేవుడు అద్భుత రీతిగా 2023లో ఒక పెద్ద మందిరము మేము ఓపెన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఇక్కడ కాకినాడలో కూడా మేము కట్టాలనుకున్నాం. ఇది కేవలము సంఘం యొక్క సహకారం ద్వారానే. ఒకటి ప్రార్థన ద్వారా సంఘం ఐక్యపరచబడడం, దాని ద్వారానే క్రియలు జరుగుతున్నాయి. మా మందిరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఈ మందిర ప్రతిష్ఠ అయిన తర్వాత ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తానన్నాడు. మొన్న మార్చి నెల 25వ తారీఖున 32 ఇల్లు మేము డెడికేట్ చేస్తాం దేవుని నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి క్రియలు ప్రతి సంఘంలోనూ కూడా జరగాలని మేము కోరుకుంటాం. అందుకనే మా ప్రార్థన కూడా అదే. దేవుడు ఎందుకో తెలియదు, దేవుడు నన్ను మరలా ఈ కాకినాడ పట్టణానికి నన్ను నడిపించాడు. ఇక్కడ మాకు బ్రాంచ్ చర్చ్ ఒకటి ఉంది. మొత్తం 7 సంఘాలు మేము నడిపిస్తున్నాం. సో ఈ కాకినాడ చర్చ్ కూడా మేము కట్టాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ సంఘము ఏది కలిగి ఉన్నా అందరూ సమిష్టిగా కలిగి ఉండండి. ఇప్పుడు చేస్తున్న క్రియల కంటే గొప్ప క్రియలు రాబోయే దినాల్లో చేయను గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నాన్నగారితో జర్నీ చేస్తూ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్న దైవజనులు మోసే గారు ఈ మధ్య నీకు మోసాపురం గారు పేరు వచ్చేస్తుంది. అందరికీ వందనాలండి. చాలా చక్కని విషయాలు వింటున్నాం. మొట్టమొదటిగా దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు, నాయకులు దైవజనులందరికీ వందనాలు. ఒక మంచి దైవజనుని కలిగి ఉండడం మనం ఎంతో దీవించబడతాం. చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ మంచి దైవజనులు ఉండరు. అంటే నేను అందరిని మంచి దైవజనులు కాదంటే మరి మీకే తెలియాలి. కాబట్టి దివాకర్ గారి మనసు ఎప్పుడు ఆ మాట చెప్తుంటారు. నేను కూడా ఆ మాట చెప్తున్నాను. ఏమాట అంటే నేను సముద్రంలో చేపలు పట్టుకునేవాడిని, దేవుడు నన్ను బ్రతికించాడు. అలాగే నా అద్భుతమైన సేవనిచ్చాడు. మరి 25వ సంవత్సరం నాకు కూడా సేవ ఇవ్వడమే నేర్చుకున్నాం. దేవుడు ఎప్పుడు ఆపలేదు. స్తోత్రం. కాబట్టి మీరు దేవునికి ఇవ్వడం అంటే దేవుని పనులు చేయడం ఎవరైతే చేస్తారో వారికి ఇప్పుడు దేవుడు బాకీ ఉండడం నాకు చాలా ఇష్టం. ఈ గీరయ్య గారు అలాగే మరి ఎండి రాజయ్య గారు, జోసెఫ్ గారు చెప్పారు కదా, ఆ వాక్యాలు నాకు బాగా ఇష్టం. నాకు అన్నిటికంటే బాగా ఇష్టం ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారికి అప్పిస్తామో మనం ఇవ్వలేము. ఏమంటే ఒక ఎంపీ గారి మంది అప్పు తీసుకుంటారా, ముఖ్యమంత్రి గారికి ఎవరైనా ఎప్పుడు అప్పిస్తారంటే దేవునికి అప్పించేవాడు అయిపోయాం మనం. అంటే పేదలకు అనుగ్రహిస్తే ఎంత గొప్ప కృప. మరి దేవుని వాక్యంలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు విందుశాలకు అంగహీనులను, పేదలను, గుడ్డువారిని తీసుకురమ్మన్నాడు. వారందరిని ఎందుకు తీసుకురమ్మన్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు దేవుడు. మరి ఏ సేవకుడి లాంటి పరిచయం చేయట్లేదు. నేను కూడా యేసులో సిగ్గుపడుతున్నాను. చాలా మందికి డబ్బులు ఇస్తాం, ఏదో మందుని కట్టుకోవడానికి ఇస్తాం, కానీ ఈ కుష్ఠరోగుల పరిచయం ఇది చూస్తే చాలా విచిత్రంగా ఉంది. నిజమైన మంచి మనసు అందరికీ ఉండదు. మరి ప్రపంచంలో గొప్ప ప్రేమగల వ్యక్తి మన క్రిస్టియన్లో ఉందంటే ఆమె మదర్ తెరీసా. ఆమె ఇదే ప్రారంభించింది. ఆ రోజుల్లో కుష్ఠరోగులు వెలివేసేవారు మన దేశంలో. వారందరినీ చేరదీసి బాగు చేసింది యేసుక్రీస్తు ప్రేమ ప్రపంచానికే పనిచేసింది. మన చుట్టూ ఈ బెరాక మందిరం ద్వారా ఈ పరిసరం ద్వారా దైవజనులు సంఘాన్ని కూడా ఇందులో పాలు పంచుకున్న అందరూ దేవుడు దీవించి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఇది దేవుని యొక్క మాటలు. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని వాడుకోను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పలు కొడతాం. మరి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మీరు కూడా ఎండ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మన మధ్య దైవజనులు అందరికంటే ముందు వచ్చి ఉన్నారు ముఖ్య ప్రసంగికులు. ఇంకా ఆలస్యం లేకుండా ఆయనకి సమ్మానం అప్పగిస్తాం. గట్టిగా ఆయన వస్తుండగా చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానించుకుందాం. వి జస్ట్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్ టు పాస్టర్ సామ్యుల్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సమయం అయింది. నేను 10 నిమిషాల నుంచి ఎక్కువ తీసుకొని 1 గంట కల్లా మనం ముగించుకుందాం. చాలా వేడిగా ఉంది వాతావరణం కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరి మధ్యకి నన్ను ఆహ్వానించినటువంటి దివాకర్ గారికి, సోదరులు, గనులైన దైవజనులు, అలాగే వారి కుమారులు, పాస్టమ్మ గారికి, ఈ కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. అలాగే వేదికను అలంకరించిన గనులైన దైవజనులు నా గురించి చాలా ఎక్కువ చెప్పేశారు. జాషువా గిరి గారికి, ఎండి రాజయ్య గారికి, జోసెఫ్ అయ్య గారికి, సాల్మన్ అయ్య గారికి, మోషయ్య గారికి, పెద్దలైన అందరికీ కూడా, ఆర్కెస్ట్రా వారికి, వైర్ వారికి, సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన సంఘ విశ్వాసులు, సేవకుడు వెనుక ఒక చక్కని మంద, మంచి కాపరి వెనక మంద ఎలాంటి అద్భుతాలు చేయగలరు. హల్లెలూయా. ఎందుకంటే అంచె దినాల్లో దేవుడు మంచి కాపరులను, దేవుని హృదయానుసారులైన కాపరులను ఇస్తానని ఇర్మియా 3:15 చెప్పడం జరిగింది. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును మేపుదురు. సో ఇలాంటి చక్కని పరిచర్య. అలాగే ఈరోజు ఏదో చిన్న సహకారాన్ని తీసుకోవడానికి ఇచ్చేసిన రకరకాల బాధలతో, కుష్టి వ్యాధి కావచ్చు, లేకపోతే ఇతర వ్యాధులు కావచ్చు, పుట్టుకతో లేదా తర్వాత వచ్చినటువంటి ఫిజికల్ డిజేబుల్నెస్ కావచ్చు, మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరు రావడం వల్ల ఈ కార్యక్రమం ఇంత
ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. సో మన దేవుడు అందరూ సమానంగా ఉండాలని కోరుకునే దేవుడు. ఇశ్రాయేలీలకి పాత నిబంధన కాలంలో ఏం చెప్పాడంటే 7 సంవత్సరాలు మీ పంట కోసుకోండి, 7 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం పంట వేసి బీదలకు ఇచ్చేయండి అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బీదలు సమానంగా ఎదగాలని, దేశంలో బీదలు ఉండకుండా చూడాలనేది దేవుని ఉద్దేశం. పరిగె మీరు ఏరుకోకండి. పరిగంటే మరి మీకు తెలుసు లేదో, వ్యవసాయం చేసినప్పుడు కొన్ని వెన్నులు రాలిపోతూ ఉంటాయి. అది గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, వడ్లు కావచ్చు. అవి కూడా కొందరు రైతులు మనిషిని పెట్టి ఏరిచ్చేవారు. అట్లా వద్దు, అది పేదలకు వదిలేయండి. మన మహాదేవుడు ఏం చెప్పాడంటే రాలిన పండ్లు కూడా మీరు తీసుకోకండి, చెట్టునే మీరు కోసుకోండి, రాలిని పేదలకు ఇచ్చేయండి అన్నారు. అంత మంచి దేవుడు. అయితే రాను రాను మనుషుల స్వార్థం పెరిగి మనిషికి ఎంత ఉన్నా సరిపోదు. ఒక మనిషికి చెప్పారట, ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి ఈ జెండా పాతి మళ్ళా తిరిగి సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు వచ్చేదాకా భూమి నీదే అన్నారు. వాడు ఆ జెండా పట్టుకుని పరిగెత్తి 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 చాలా దూరం వెళ్ళిపోయాడట. తిరిగి పరిగెత్తుకుని వస్తే ఆయాసం వచ్చి పరిగెత్తలేక సొమ్మచిల్లి పడిపోయి ప్రాణం కూడా పోగొట్టుకున్నాడట. అంత ఆశ గల మనుషులు చూస్తున్నాం. సో ఈ వ్యత్యాసం రాను రాను ఎక్కువ అయిపోతుంది అన్నమాట, పేదలకి ధనికులకి. అలాంటి దినాల్లో మరలా ప్రభువు పేరట పెదాలతో ప్రార్థన, చేతులతో సాయం. చెప్పండి, పెదాలతో ప్రార్థన, చేతులతో సాయం. ఇది ప్రభు మాదిరి అన్నమాట. ఇందాక ఎవరు అన్నారు కదా, మదర్ తెరెసా గారి గురించి. ఆవిడ ఒక సంపన్న దేశాన్ని విడిచిపెట్టి మన కలకత్తా వచ్చి కుష్ఠరోగులకి ట్రీట్మెంట్ చేసింది ఆవిడ. మీ అందరికి తెలిసినట్టు చాలాసార్లు చెప్పుకుంటారు. ఒకరోజు ఆవిడ వచ్చిన కొత్తలో ఒక బేకరీకి వెళ్ళి, బేకరీ అంటే బిస్కెట్లు కేకులు అమ్ముతారు కదా, షాప్కి వెళ్ళి ఆవిడ అడిగిందట, కొంచెం సాయం చేయండి అని. అందరి దగ్గర ఇలా యాచించుకుంటూ వచ్చి ఈ కుష్ఠరోగులకి పెడతా ఉండేది అనమాట ఆవిడ. ఇంకా తిండి లేకుండా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని, డెస్టిట్యూట్స్ అంటారు, అలాంటి వాళ్ళందరినీ సేకరించేదన్నమాట. అప్పుడు ఆ బేకరీ వాడు, మీరు క్రైస్తవులు ఇలా వచ్చి మతం మారుస్తారు మా దేశంలో అని చెప్పి కాండ్రించి ముఖం మీద ఉమ్మేసాడట ఆవిడ ముఖం మీద. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అనమాట. అప్పుడు ఆవిడ ఆ ఉమ్మి తుడుచుకుని, ఈ ఉమ్మి నా కోసం, మీరేదైనా మా కుష్ఠరోగులకి, రోడ్డున పడిన పేదవాళ్ళకి ఇస్తే తీసుకుంటానని అన్నదట. ఉమ్మి ఎవరి కోసం అట? నా కోసం. మీరేదైనా ఇస్తే నేను తీసుకెళ్తాను పేదలకంటే. అప్పుడు ఆ బిస్కెట్లు పోవడం, ఆ కేకులు పోవడం ఒక కవర్లో వేసి అతనికే జాలనిపించిందట ఈ మంచితనాన్ని చూసి. ఇచ్చాడట. అప్పుడు థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిందట ఆవిడ. సో అంత తగ్గింపు స్వభావంతో సేవ చేస్తూ ఉన్నటువంటి గనులైన దైవజనులు ఆ మార్గమధ్యంలో దొంగల చేత కొట్టబడి బట్టలు ఓడదీసి గాయాలతో పడవేసినటువంటి వాడిని చేరదీసిన వాడు మంచి సమరయుడు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎవరండి అతను? మంచి సమరయుడు. ఎంతోమంది వచ్చారు ఆ మార్గంలో. ఈ ఒక్కడే, ఈ దివాకర్ గారు ఒక్కడే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఒక్కరే, లేకపోతే ఈ సమాజంలో కొద్ది మంది మాత్రమే ఇలాంటి పరిచయం చేయగలరు. అతన్ని గాడిద మీద ఎక్కించుకుని కట్టి ఆ తైలం పూసి ఆ మెడిసిన్ రాసి పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టించి అతనికి రూమ్ ఇప్పించి డబ్బులు కట్టి మళ్ళీ తిరిగి కడతాను. అందుకే యోహాన్ అంటాడు భక్తుడు, మీరు ప్రేమ చూపించడం ద్వారా దేవుని సాక్షులుగా ఉంటారు. మన దేవుడు ప్రేమాస్వరూపి అంటాడు. మన దేవుడు ఏంటండి? ప్రేమాస్వరూపి. ఎవడైనా ఒక సహోదరుడు నీ దగ్గరకు వచ్చి చలిగా ఉందంటే ఇది చెప్తున్నాడంట, చలి కాచుకో అంటున్నాడట. ఇలాంటి ఉచిత సలహాలు, బోడి సలహాలు కాదు కావాల్సింది. వానికి దుప్పటో రగ్గో, వానికి కప్పుకోవడానికి ఇవ్వండి, ఒక స్వెటరో లేకపోతే ఒక జర్కినో. హల్లెలూయా. యోహాన్ అదే అంటాడు, తిండి లేని వాడు వస్తే మీరు
డబ్బులు పెట్టి కొనుక్కుని తినండి అని చెప్తున్నట్ట కాదు, వారికి భోజనం పెట్టండి. ఇది నిజమైన దేవుని ప్రేమ. సో ఇలాంటి ప్రేమతత్వాన్ని మరి అందరికీ చూపిస్తున్నటువంటి దివాకర్ గారిని, ఈ సంఘాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. మనం దేవునికి ఇచ్చింది ఎక్కడ, మీ ఆహారం నీళ్ళ మీద వేయండి అన్నాడు అంతే. నీళ్ళ మీద వేస్తే మళ్ళీ మీకు ఎప్పుడు ఆకలి వస్తుందో అప్పుడు అది తిరిగి వస్తుందని చెప్పాడు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సేవా కార్యక్రమాలు, పేదల పట్ల మంచి కార్యక్రమాలు జరగాలని నేను కూడా ఆశిస్తూ ప్రార్థిస్తూ, మరి మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, అనాథ పిల్లల ఆశ్రమం ఉంది. మీరు ఎవరైనా పిల్లల్ని పెంచలేకపోతే, ఇప్పుడు త్రాగుడు వ్యసనాల వల్ల బాధ్యత లేని తండ్రులు, రకరకాల విభేదాల వల్ల విడిపోతున్న భార్యాభర్తలు ఎంతోమందిని మనం చూస్తున్నాం. అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే నాకు అప్పగిస్తే నేను కూడా చదివించి ఆహారం పెడతాం. అలాగే మహిళలకు కూడా కుట్టు శిక్షణ నేర్పించి వాళ్ళకి కూడా సంవత్సరానికి చాలామందికి మిషన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చర్చిలో మేము కూడా చేస్తూ ఉన్నాం. పేదలకు బట్టలు ఇవ్వడం, ఆకలిగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం. సో ఇలాంటి పరిచర్య మా సేవకులందరూ చేస్తూ ఉన్నప్పుడు మీరు మా కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మా కోసం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దేవుని మహిమపరచాలి. ఇది దివాకర్ గారు ఇచ్చారు, సాగర్ గారు ఇచ్చారు, గిరి గారు ఇచ్చారు కాదు, దేవుడే మీకు ఇచ్చినటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు? దేవుని ప్రేమ మీ మీద నిలిచి ఉంది కనుక ఈ కార్యక్రమం, ఈ చిన్న బహుమతి మీకు అందుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. గట్టిగా చెప్పులు కొట్టాలి. పెద్దలను ఎందుకంటారో తెలుసా? యాక్చువల్గా ఈరోజు ముఖ్య ప్రసంగికులు ఆయనే వాక్యం చెప్పాలి. ఆయనకి మేమేమి కాల పరిమితి పెట్టలేదు, ఈ సమయాన్ని ముగించండి, ఈ సమయానికి వదిలేయండి అని చెప్పి. కానీ ఆయన సభా ప్రాంగణాన్ని, సభలో కూర్చున్న మనుషులను వారి యొక్క ఆలోచనలు గుర్తెరిగి దాని ప్రకారం క్లుప్తమైన మాటలు 10 నిమిషాల్లో చెప్పి ముగించేశారు. అందుని బట్టి దైవజనులు సాగర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో విత్తబడిన వాక్యం మనందరి హృదయాలలో, ఒక మంచి సమరయుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయుడుగా మారిపోయాడు. సమరయుడు అంటే అక్రమ సంతానం, సమరయులు అంటే పాపానికి సాదృశ్యమైన సంతానం. ఆ సమరయుడిగా మారిపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సమరయుడిగా మారిన ఆయన అనేక మందికి ఈరోజు తన విలువైన సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే మనమందరం కూడా ఆయన వలె, ఆయనకి మాదిరిగా మనం నడవాలి అని, ఆయనకి మాదిరిగా ఉండాలని. అదే మాదిరితనాన్ని గుర్తెరిగిన దైవజనులు దివాకర్ గారు ఈరోజు అనేక మందికి సహాయం చేస్తున్నారు ప్రభు చెప్పిన మాటలను ఉద్దేశించి. మరి ఈరోజు విత్తబడిన బలమైన వర్తమానం ద్వారా అక్లుప్తమైన కానీ చాలా విలువైన అంశాలు అందులో ఉన్నాయి. అవన్నీ వివరించడానికి సమయం లేదు, కానీ ఆ విత్తబడిన వాక్యం మన హృదయాలలో ఫలింపచేయబడేలాగున మన మధ్యలో ఉన్న దైవజనులు సాల్మన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము తండ్రి ప్రభా యేసయ్య. అయా మరి ఈ రోజు నా తండ్రి ప్రభా యేసయ్య దివాకరయ్య గారు నా తండ్రి ప్రభా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము తండ్రి ప్రభువా. అయా వారు ఏ కార్యక్రమమైనా ప్రభా యేసయ్య ప్రారంభిస్తే అది కొనసాగించడమే ప్రభా యేసయ్య. ఉన్నదా లేదా అని మాత్రము వారు ఎప్పుడు కూడా ఆలోచన చేయరు ప్రభా యేసయ్య. అలాగైతేనే వారు కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారు తండ్రి. చాలామంది దైవజనులు అయా ప్రభా ప్రారంభిస్తారు కానీ వాటిని వారు కొనసాగించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. కాబట్టి వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము తండ్రి ప్రభువ. ఆ విధముగానే సంఘానికి కూడా ప్రభు యేసయ్య వారు నేర్పించి ఉన్నారు తండ్రి ప్రభువ. నేను ఇస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మీరు కూడా ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని అదే పాఠాన్ని సంఘానికి కూడా నేర్పిస్తూ ఉండేవారు. ఆయా సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు అందరూ కూడా అద్దెలలో ఉంటూ ఉండేవారు ప్రభు యేసయ్య. ఆయా సేవకుడిని చూసి ఆ మాటకు, ఆ వర్తమానాలకు, ఉపదేశాలకు వారు చెవియొక్కినందు వలన వారందరూ కూడా ఈరోజు సొంత గృహాలకి వాండర్లైపోయారు ప్రభు యేసయ్య. మంచి దేవుడానికి వందనాలు, స్తోత్రాలు. ఆ విధముగా వారు సేవకులకు కూడా నేర్పిస్తూ ఉన్నారు.
నేను ఇస్తూ ఉన్నాను కాబట్టి దైవజనులారా మీరు కూడా ఇవ్వడం నేర్చుకోండి, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని మా పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి సేవకులకు కూడా వారు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇటువంటి గొప్ప మనసు ప్రభా వారు కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము తండ్రి ప్రభా. దేవా వారిని వారికి ఇచ్చినటువంటి పరిచర్యను కూడా భార్య బిడ్డలను కూడా దీవించి మరి ఆశీర్వదించండి. వర్తమానం అందించినటువంటి దైవజనులను, గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి దైవజనులను కూడా ప్రభువా మీరు బహుబహుగా దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభువా. ఆయా పిలిచిన వెంటనే వచ్చినటువంటి ప్రభు యేసయ్య బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇప్పుడు దివాకరయ్య గారు ఇస్తున్నటువంటి ఆ ప్రేమ విందును ప్రభు వారందరూ కూడా స్వీకరించి వారికి ఏర్పాటు చేసినటువంటి వస్త్రములు కూడా ప్రభు యేసయ్య వారు తీసుకుని నా తండ్రి ప్రభా ఈ పరిచర్య కొరకు వారందరూ కూడా ప్రార్థించేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యన ప్రభు యేసయ్య అధ్యక్షుడిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము తండ్రి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు యేసయ్య అయా ప్రభు యేసు ఇప్పుడు దైవజనులు నా తండ్రి వస్త్ర పంపిణీ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు తండ్రి. అందరికీ అందేటట్లుగా కృప చూపమని యేసు ఉన్నతమైన నామములో అడిగి ఈ విన్నపములు పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దివాకర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఎండి రాజు గారు ఆశీర్వాదం ఇచ్చి ఈ సభని ముగించేస్తూనే కోరుతున్నాను. చక్కటి సమయానికి వచ్చున్నాము. ఎంతవరకు మంచిగా దేవుడు నామాన్ని బట్టి దైవజనులు మరి సాగరయ్య గారు చక్కటి వర్తమానం క్లుప్తంగా సభా ప్రాంగాన్ని దృష్టిలో పెట్టుకుని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి సమయానుకూలంగా అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు అందించిన అయ్య గారికి ప్రభుపేట వందనాలు. అలాగే జాషువా గారికి కూడా వందనాలు, మోషయ్య గారికి కూడా వందనాలు, ఎండి రాజయ్య గారికి కూడా వందనాలు, అధ్యక్షులు సోమరాజు గారు వందనాలు, జోసఫ్ గారు కూడా వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి సాగరయ్య గారు అన్నట్టుగా సంఘము బలముగా ప్రోత్సాహంగా ఉన్న నా సంఘ బిడ్డలకు కూడా ప్రభుపేట వందనాలు. అలాగే వంటలు చేసిన బిడ్డలకు కూడా వందనాలు. అలాగే రాత్రి నుంచి ఇక్కడున్న మరి సంఘ మరి పురుషులు అలాగే యవన బిడ్డలు చక్కగా దీన్ని అలంకరించిన యవన బిడ్డలకి అలాగే ఆర్కెస్ట్రా బృందం వారికి యూత్ పిల్లలందరూ కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నాము. అలాగే మరి చాలా మంది వారి గుప్పుళ్ళు ఇప్పి మరి బయట వారు కూడా మరి సహకరించారు. అన్ని విధాల వారికి కూడా ప్రభుపేట వందనాలు. మరి సహోదరి ఒక బిడ్డ అక్క వద్దు నాకు, ఆ బిడ్డ రాత్రి పిలిచి చక్కటి పాను కూడా ఇది స్వీట్ ఇవ్వండి అని చెప్పేసి మరి ఆ బిడ్డ దేవుని సన్నిధికి రాకపోయినా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చి మరి కొంత అమౌంట్ ఇవ్వడాన్ని బట్టి కూడా ఆ కుటుంబాన్ని ఆశ్రయించాలని ప్రార్థన చేస్తున్నాము. అలాగే చేరువచ్చిన అందరికీ, అలాగే శంకర్ గారు ప్రతి సంవత్సరం నాయకత్వం వహించి చక్కగా నడిపిస్తున్న వాళ్ళకి వాళ్ళ బృందానికి అందరికి కూడా మీ అందరికి కూడా ఈ భక్తి వారు అందరు కూడా ప్రభుపేట ఏటేటా జరుగుతున్న కార్యక్రమం మీ అందరికీ వందనాలు. అలాగే మరి ప్రభుదాసు ద్వారాగా ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్న బ్లైండ్ పరిసర కూడా ఆశీర్వాదం ఉంటాకి ఈరోజు దాదాపు 30 మంది వరకు వచ్చి ఉన్నారు. వారిని బట్టి కూడా వందనాలు చేస్తున్నాము. ఈ పరిసర ఇలా కొనసాగిస్తుంచడానికి మరి ప్రోత్సాహంగా అలాగే సంఘము, నా కుటుంబ సభ్యులు, పాస్టమ్మ గారు, బిడ్డలు మరి బాబు కూడా తక్కువ డబ్బులన్నింటిలో కూడా నాకులాగే మరి ఏదైనా కార్యం చేస్తే డాడీ కూడా ఖర్చు పెట్టండి అని పంపిస్తూ ఉంటాడు. ఏదైనా కార్యంకి మరి పూర్తి బాధ్యత వస్తుంది. ఈ విధంగా దేవుని ప్రేమ చేత అందరూ కలిసి చేస్తున్న కార్యక్రమం తప్ప కానీ నా అంతటి నేనేమి చేస్తలేదు. అనేక మంది ఈ సాగరయ్య గారు చూసినట్టుగా ప్రోత్సాహకరంగా ఉన్న కారణంగా నేను చేయగలుగుతున్నాను. పనిచేపు పూనుకుంటాను, మిగిలిన పనంతా సంఘమే ఆటోమేటిక్గా వారు గుప్పులు ఇప్పి జరుగుతుంది. నేను ఏమి చేయడం లేదు, అది ముందే చెప్పేశాను. అందుకని సంఘానికి చక్కటి పరిసరం అందిస్తున్న సంఘానికి, వంటలు చేసిన వారికి, అలాగే యవన బిడ్డలకు, అలాగే సంఘ మరి పురుషులందరూ కూడా పదే మరొకసారి వందనాలు చేస్తాం. అలాగే యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ యొక్క దైవ శాఖలు కూడా మరి పేరున వందనాలు చెల్లిస్తున్నాం. చక్కగా సహకారంగా ఉన్నందుకు దేవుడు ఎంతగానో మరి శాఖలు నడిపిస్తున్నారు. అలాగే మీడియా వర్క్ని మరి ప్రొడ్యూస్ చేస్తూ ముందు నడిపిస్తున్న కిరణ్ కూడా మరి ప్రభుపేట వందనాలు. మనకు వర్క్ అంతా బయటకు పంపిస్తూ ఎక్కడే కార్యక్రమం జరిగినా యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ తరఫున, బెరక మినిస్ట్రీ తరఫున ప్రతి వర్క్ కూడా మరి
పేపర్ స్టేట్మెంట్ అవచ్చు, మీడియా వర్క్ అవ్వచ్చు, అంతా కూడా కిరణ్ చూసుకున్నాడు. కిరణ్ కూడా వారి కుటుంబ సభ్యులకు, వారి సంఘానికి కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నాం. అధ్యక్షుల వారికి కూడా వందనాలు చేస్తాం. మరి దేవుడు కొద్ది మాటలో దీవించిన కాక, అలాగే చక్కటి టెంట్ ఏర్పాటు చేసిన మరి మూర్తి గారికి కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా ప్రయాసపడి నిన్నటి దినాన్ని అంతా నాకు ఏర్పాటు చేసి అయ్యగారు ఇంకేమైనా కాలుతో చెప్పండి ఇస్తామని చెప్పేసి ఆయన మూర్తి గారు వారి బృందంతో వచ్చి చాలా సక్సెస్గా మూర్తి గారు కూడా వందాలు. అలాగే మా చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరూ కూడా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం ప్రోత్సాహంగా ఉంటారు. అలాగే జోషి గారు మా పక్క ఎదురు ఉంటారు, వారి కుటుంబ సభ్యులు మరి ప్రతిదానికి సహకారం వారిని బట్టి వందాలు. దర్బా గారి కుటుంబం వారిని బట్టి వందాలు. అలాగే ఎదురుగా ఉన్న పోలీసు వారి కుటుంబం బట్టి, మా చుట్టుపక్కల పిల్లలందరూ బట్టి వందనాలు. వారు సహకారంగా ఉన్నందుకే మేము ఎలాగ ముందుకు వెళ్తున్నాము, వారిని బట్టి కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు కొద్ది మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ బాస్టర్ గారు. దేవుని మహాకృప అయితే వీలైతే వచ్చే సంవత్సరం దేవుని చిత్తం అయితే ఎంతమంది కూడా ఒక ఏసీ మందిరంలో కూర్చొని ఈ కార్యక్రమం జరగాలని ఆశపడుతున్నాం. అలా జరగాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఈ కార్యక్రమం ఎంత ఘనంగా దేవునికి మహిమార్థమై జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దయచేసి అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. ఇంకా సమయం క్లోజింగ్ వచ్చేసి ఉన్నాం. మన మధ్య EHM ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అధినేత, సిటీ సబార్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ MD రాజు గారు ఆశీర్వాదం ఇచ్చి మనందరినీ కూడా ఈ సభ నుంచి మనం తీసుకెళ్ళడానికి ముందు కొనసాగించేలాగా దైవజనులకి సమయం అర్పిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ యొక్క కూడుకను ఎంతో చక్కగా జరిపించావు. ఈరోజు అనేక మందిని ప్రేమించి కుష్టి వ్యాధితో ప్రభానైనా నైనా లోకస్తుల ప్రేమకు దూరమై నీ ప్రేమకు దగ్గరైన అనేక మందిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రినైనా వృద్ధివారుగా ఉన్న వారిని కూడా మీరు ఆదరించి ప్రేమించిన మీ ప్రేమకై మేమేమిచ్చి రుణం తీర్చలేము తండ్రి. ఆ కుటుంబాలను దీవించండి, వారిని దీవించండి. ఈరోజు ఎంతమంది అయితే అనాథులుగా వచ్చి ఉన్నారో వారందరూ కూడా ప్రభా ఈ బెరాకా మినిస్ట్రీస్ ద్వారా తండ్రి చక్కని పరిచర్య చేస్తూ వారికి సహకరించాలనే మంచి హృదయాన్ని దైవజనులు రెవరెండ్ డాక్టర్ దివాకర్ గారికి నువ్వు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వారి కుమారులను బట్టి, వారి సంఘ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దినదినము ఈ యొక్క పరిచర్య ఇంకనూ అభివృద్ధి చెందడానికి నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే వచ్చే సంవత్సరానికి ఒక ఏసీ మందిరాన్ని, పెద్ద మందిరాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి కృపతో నింపండి ప్రభా. వారి పరిచర్యకు తగినట్లుగా వనరులను మీరే అనుగ్రహించండి, కృప దయచేయండి. తండ్రి ఈరోజు చక్కని వర్తమానాన్ని అందించిన మా ప్రియమైన దేవుని సేవకులు తండ్రి శామ్యుల్ సాగరాయ్ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రి నాయన మరి గిరి గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ అధ్యక్షత వహించి నడిపించిన సేవకులను అందరినీ ఆశీర్వదించి కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలం ఎల్లప్పుడూ బెరాకా మినిస్ట్రీస్ అధినేతకు ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో మీ అందరికీ కూడా ఈ వస్త్రదాన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి విందు కూడా ఏర్పాటు చేయబడింది కనుక ఈ కార్యక్రమం అందరికీ ఉన్నాయి, ఎవరు కంగారు పడద్దు. క్రమంగా తీసుకోండి, క్రమంగా. ఋతమ్మ నవ్వాల. తీసుకుని వెళ్తున్న వారికి మీరు ప్లేస్ ఇవ్వండి, వస్తున్న వారికి కూడా ప్లేస్ ఇవ్వండి. వచ్చే సంవత్సరం మనం ఏసీ హాల్లో ఏర్పాటు చేసుకునేలాగా ప్రార్థన చేయండి.
లైన్ గారండి క్రమం. ఈ వికలాంగులని పంపించాము. నువ్వు వెనక్కి వచ్చాము ఒకసారి వెనక్కి వచ్చి వెళ్ళిపో మీరు వచ్చే తీసుకెళ్ళమ్మా. ఇంకెవరు ఈవిడ పేరు ఎవరు? మౌరే నేను తెలుసా మరి. తీసుకెళ్తాం. మీరెవరమ్మా తల్లి? భోజన ప్రార్థన చేయండి. సర్వాధికారి ప్రభాని కొందాను భోజనం దీవించండి, సమృద్ధిని సహాయం చేయండి, చక్క రుచికరంలో సహాయం చేయి, ఉడ్డించలు చక్క లెవెన్ బిడ్డలు సన్న బిడ్డలు చక్క పలుకుని సహాయం చేయండి, 39 కరుణలు పనిచేయండి. ఏ సేపటి చేస్తున్నాం తండ్రి. భోజనం వడ్డించండి. ఇచ్చామా అక్కడికి 2 చీరలు ఇచ్చామా. ఎవరున్నా అక్కడ పంపించండి. 2 చీరలా? ఒకటి అమ్మా చిన్నడా? ఇక్కడ ఉన్నారమ్మా? అమ్మ ఇక్కడ ఉన్నారా? నువ్వు తీసుకెళ్ళి ఎవరమ్మా ఇది? 3 ఇచ్చారు చూడండి. అయిపోయిందా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్.
మా సాంబార్ చూడండి ఉల్లి చట్నీ అప్పుడు ఎందుకు పాడైపోతే ఎవడం పాడేసాడు అనుకో ఇంకంతే సంగతి. చిన్న గ్లాస్ ప్లేట్లో ఇలా పెట్టండి వైపు కర్రీ తెమ్మండి. కూర్చోకుండా అలా కూర్చొని బాబు పక్కలు లగండి అడ్డుగా లగండి ఆయన వెజిటబుల్ కర్రీ ఎక్కడ ఉంది ఒకసారి రమ్మ పైకి రమ్మ లేకపోతే గడ్డలు వేసుకురాము. అమ్మా స్టేట్ కర్రీ కాయగూర కర్రీ చెప్పండి వస్తున్నారు. నడకూడదు ఫస్ట్ టైం పేపర్కి 10 పెట్టాలా. ఇప్పుడు ఒక 10 గంటలు వస్తూ ఉంటాయి గంట లోపల. ఎందుకంటే అక్కడ కేజీ అని ఉన్న అమ్మాయి ఉంది అడుగుతాను ఫోన్ చేస్తున్నాను. చికెన్ ఉందండి. అమ్మాయి
కావాలి ఇక్కడ అడగండి అక్కడ ఏమేమి కావాలో మంచిగా ఎక్కడన్నా అడిగి చూసి అక్కడ సాంబార్ అయితే కూర పంపించాలి సాంబార్ మా పెరుగు కూడా ఉంది, పెరుగు కూడా ఉంది చెప్పండి వాళ్ళకి. మా సాంబార్ రైస్ వాటర్ పెట్టుకోండి, గ్యాస్ రైస్ చేస్తాను. చివరం చూడండి అక్క, కర్రీ ఏం కర్రీ అది? వెళ్ళు లేకపోతే ఆ బిర్యానీ తీయాలి, ఈ వాటర్ తీయాలి, ఒప్పుకుంటుంది పట్టించే తీయాలి. బిర్యానీ పెట్టించాం. పెరుగు చట్నీ ఏమంటారా? పెరుగు చట్నీ మంచిగా అంటారు. కూర్చోకుండా అలా కూర్చొని బాబు కొంచెం పక్కలు లగండి, అడ్డుగా లగండి.
అబ్బా చల్లగా మినిస్ట్రీస్ స్థాపకులు మన దివాకర్ గారు, రెవరెండ్ దివాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చాలామంది కుష్ఠరోగులకి, అంధులకి, అలాగే హెచ్ఐవి రోగ బాధితులకు వస్త్రదానం చేయడం, భోజనం పెట్టి వారిని సత్కరించడం అనేది చాలా మంచి కార్యక్రమం అని కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ బెరాక మినిస్ట్రీ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మన దివాకర్ గారు చాలా కార్యక్రమాలు పేదలకి చేస్తూ ఏటా 2-3 సార్లు అలా నెల కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి పేదలకి అండదండలు అందించి చేయూతలు ఇస్తున్నందుకు వారిని ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను.